గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు చినరాజప్ప గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారు, గౌరవ శాసనసభ్యురాలు దివ్య గారు, చైర్మన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పట్టాభి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ గారు, వేదిక పైన మార్గదర్శులు ఉన్నారు మత్తె శ్రీనివాస్ గారు, కృష్ణారావు గారు, బంగారు కుటుంబాలు అందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది వేదిక పైన ఉన్నారు. వాళ్ళల్లో మీరు చూస్తే మోర్తా గారు, ఏసమ్మ గారు, ఈరోజు నేను పెద్దాపురం వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులందరికీ, సోదరి సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక చైతన్యం తీసుకురావడానికి. నేను పెద్ద పెద్ద ఇనాగ్రేషన్లకు రావడం లేదు. మీరందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ మున్సిపాలిటీలో కూడా చూశాను. చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి. మామూలుగా ఎవరు ఈ పనులు చెయ్యరు. మీరు చూస్తే ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాం. 7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో చెత్త తీస్తాం, ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం. అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు. అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది. అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ, కనీసం మనం వాడినటువంటి మురుగు నీరు కూడా బయట పోనీయకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం, మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, కుక్కలు చింపిన విస్తరి చేశారు, అతలాకుతలం చేశారు, ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నాకెప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే, పాత ఈస్ట్ గోదావరి జిల్లా, అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చిన్నరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు, గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గడపడే జిల్లా, ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మంచి మనసు ఉండేవాళ్ళు. అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది. అవన్నీ గడిచిన చరిత్ర. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం, ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజే నేను వెళ్ళాను, ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం. ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ, అదే మరిగా ఈ వేస్ట్ కానీ, లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు, 15 మెగావాట్ల సామర్థ్యంతో 330 కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం. కరెక్ట్గా ఈ రోజు నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మన వాళ్ళు 2 ఏళ్ళు అంటున్నారు, కానీ నేను 18 నెలల్లోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అంచెల వారిగా, ఏది కూడా ఒక రోజు కాదు. అందుకని ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఇచ్చి, ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రతి 3వ శనివారం ఒక ఊరికొచ్చి ఆ ఊరిలో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తాగే నీళ్ల నుంచి కానీ, మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన, దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏదే సర్క్యులర్ ఎకానమీ అని. ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది. ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది.
కడాన సముద్రంలో నాచు ఉంటుంది. ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు, ప్రోటీన్ తయారు చేయొచ్చు, మెడిసిన్ తయారు చేయొచ్చు, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే 95% ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో 48% కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర 5 లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు. ఇంకో పక్క 10,65,000 మంది కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి. మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో, లంక గ్రామాలన్నీ కూడా మళ్ళీ నీళ్లన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. గోదావరిలో ఈరోజు 2వ అలర్ట్ ఇచ్చారు. దగ్గర 13 నుంచి 14 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను. ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి. ఈ వానల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు, ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని. మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది, కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది, బలహీనం అయిపోతున్నారు. అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కిటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం, యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది. ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సెటరైట్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను 14-19లో దోమల పైన యుద్ధం అన్నాను. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు కాదు, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. జీఈ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమైనా సమస్యలు వస్తాయని. నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు, అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడొస్తాయి. ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది, మీ ఇంట్లో అందరూ బాధపడతారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క వ్యాక్సిన్ 20 కోట్లు 30 కోట్లు. మనిషిని బ్రతికించుకోవాలి, 30 కోట్లు కావాలి. పేదవాళ్లకు దిక్కు లేదు. అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలనో చేస్తాం. రాబోయే ఇప్పుడే చినరాజప్ప గారు చెప్పారు, ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి అవసరమని. ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా 100 పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం.
ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం, మాకు సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని పెంచడం తెలుసు, అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం. ఎప్పుడు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మనుగడ సాధించలేదు. అనేక సార్లు నేను చెప్పింది, ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది. దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఆ రోజు సూపర్ 6 అన్నాను. చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా. మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6 గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగా చేశారని. రెండోది, 2వ తేదీన 47 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాన్నాం. కేంద్రం 2,000, మనం 5,000 కలిపి 7,000 మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇదే కాదు, 7వ తారీఖున మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. జీఎస్టీ రీఎంబర్స్ చేస్తున్నాం. నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు 25,000 రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రోజున నాయి బ్రాహ్మణులకి సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. ఇది కాకుండా 40,000 సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది. నిన్ననే మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. ఏమమ్మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా? మీరు ఉచిత బస్సు అంటే ఎగతాళి చేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? మా ఆడబిడ్డలను పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు
పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా. ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 1 కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అయితే గట్టిగా చెప్పండి, సూపర్ 6 సూపర్ 6. ఇలాంటివి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్లో చూశారు. నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. నా పేదవాళ్లపైన నాకుండే అభిమానం, బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నిన్ననే మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలని అందులో డాక్రా సంఘాల్లో, మెప్మా సంఘాల్లో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం. నా ఉద్దేశం ఒకటి, ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలన్న ఆలోచనతో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మరిగా నాశనం చేసి మళ్ళీ ఈరోజు అమరావతి ట్రాక్లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అదే సమయంలో నేను ఆలోచించాను, ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్టు కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు సంపద వచ్చింది. కానీ డబ్బులుండేవాళ్ళు బాగా సంపాదించారు, పేదవాళ్ళు రిలేటివ్గా ఇంకా కూడా ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక ప్రభుత్వం ఆలోచించేది, కేంద్రం కూడా నిన్నే ఒక కార్యక్రమం ఆలోచించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్లపైన భారం తగ్గాలంటే పన్నులను తగ్గించడానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నుంచి తొందరలోనే వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తాయి. దీనివల్ల మీ మీద భారం తగ్గుతుంది.
మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం వస్తుంది. ఇది ఇంకొక తరం ఆర్థిక సంస్కరణలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంస్కరణల్ని నరేంద్ర మోడీ గారు అక్కడ తీసుకొస్తే మన రాష్ట్రంలో మనం దాన్ని ఆదర్శంగా అమలు చేసి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నా. అయితే నేను ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడినటువంటి ప్రాజెక్టు మళ్ళా ప్రైవేటు పరం కాకుండా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పనులన్నీ కూడా ఒకటి కాదు, మనం అనేక పనులు మీరు చేసుకుంటా పోతున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో ఒక అమ్మాయిని ఇంకొక అబ్బాయికి ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని మీ ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలన్నా, అంటే మామూలుగా పిల్లనివ్వాలన్నా, పిల్లని తెచ్చుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, 10 తరాలు చూస్తారు, నచ్చితేనే ఇస్తారు. అవునా కాదా? కానీ ఓటు మాత్రం మీరు అవి ఆలోచించరు. దుర్మార్గులందరికీ ఓట్లు వేసేస్తారు. 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా. ఈరోజు నేను ఈ పనులన్నీ చేసి నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలామంది రాజకీయ నాయకులను చూశా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు. దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా. ఉందా ఎవరికైనా? తెలుగుదేశానికి టీవీ ఉందా? పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా? బీజేపీకి టీవీ ఉందా? ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో? ఎవరికి ఉంది? జగన్కు ఉంది. ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరికైనా ఉందమ్మా? ఎవరికి ఉంది పేపరు? ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకొని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం, ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా? ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా? నేను అడుగుతున్నా మీకు. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారంటే రానిరు, ఇక్కడికి జిల్లాకే రానిరు. అలాంటివన్నీ కూడా ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంకో పక్క అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. దానికి ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ పెట్టారు. నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజం ఉండేది. ఆ రోజు నేను నక్సలైట్స్ పైన పోరాడాను. నా కోసరం కాదు, మీకు ప్రాణ రక్షణ ఉండాలి, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని నక్సలైట్ల పైన పోరాడి నక్సలైట్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసి నా మీదనే దాడి చేసినా నేను భయపడలేదు. రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉంటే నేను పూర్తిగా నిర్మూలించాను. ఇంకో పక్క హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ ఉంటే అవి కూడా మత విద్వేషాలన్నీ కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తామంటే మన రాష్ట్రంలో మొన్న మీరందరూ బ్రహ్మాండంగా స్పందించారు. నేను 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎప్పుడూ ఇవ్వనటువంటి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద విక్టరీ రాలేదు. 94% మేము పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారు, బ్రహ్మాండంగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు. 11 మంది
ప్రతిపక్షం ఉండాలంటే 18 మంది పైన ఉండాలి, 19 మంది ఉండాలి. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామం, మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లల్ని తీసుకుంటారమ్మా? మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది. కానీ ఇటీవల కాలం నేను చూస్తున్న ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు. అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు, ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా. 10 సంవత్సరాలు 10 సంఘటనలు మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా? ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా. వివేక హత్య, వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న, తెల్లవారితో చనిపోయాడు. సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు. నేను కూడా నమ్మా. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు, నమ్మించారు. నమ్మిన వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం. అంటే ఒక తప్పుడు పని చేసి, తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా అని చెప్పి ఆలోచించండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది ఒక మిస్టరీగా, అది ఒక డ్రామాగా తయారైపోయింది. 3వది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఎన్నికల సమయంలో గులకరాయి వేయించుకున్నారు. దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు. అక్కడ డ్రామా ఆడారు. డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే డయాఫామ్ వాలు, పోలవరం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. వీళ్ళు వచ్చి కాంట్రాక్ట్ను మార్చి, ఇంజనీర్లు మార్చి, గోదావరిలో ఒకసారి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఉధృతంగా వస్తుంది. అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా, పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది. అది కూడా నా వల్ల పోయిందని 5 ఏళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అంటే చేసిన తప్పును వేరే వాళ్ళపైన నెట్టడం ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మేము ఇంటింటికి పోయి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తూ ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలి వాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, వాలంటీర్లు లేరు, ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 గంటల్లో ఇస్తున్నా, అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని.
ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే పనిచేస్తున్నారు, మీ ఎన్డీఏ బాగుంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. దీనికి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం, ఇంకా తిరిగి రాదని చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేలు పైకెత్తండి. ఓకే, ఏంటి డైలాగు? నిన్ను వదల, మీరే చెప్తే బాగుంటుంది. ఏదమ్మా? నువ్వే చెప్పమ్మా. నిన్ను వదల బొమ్మాలి, నిన్ను వదల బొమ్మాలి, మరలా వస్తాను బొమ్మాలి. మీరు విన్నారా? ఏమ్మా? ఆ అమ్మాయికి వదలా బొమ్మాలి, నిన్ను వదల. ఓకే, దట్ ఇస్ గుడ్. నిన్ను వదల బొమ్మాళి వదల, నిన్ను వదలనంటా ఉంది. అలాంటి అరుంధతిలో భూతమ్మగా మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తూ ఉంది. మొన్న సింగయ్య మీరు చూసుంటారు, నేనే సీఎం, కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ డ్రైవరే, పోలీసు కూడా సెక్యూరిటీ అంతా పోలీసులంతా గవర్నమెంట్ వాళ్ళే. అందరూ వెళ్ళారు. వెళితే వీళ్ళు ఇష్ట ప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒక అతను వాళ్ళ కార్యకర్తే కారు కింద పడ్డాడు. కారు కింద పడితే మీరేం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ముందు కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తీసి పొదల్లో బారేశారు. ఆ మనిషి చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి కడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయట వస్తే ఆ వీడియో బయట వచ్చిన తర్వాత ఆయన భార్యను పిలిపించి బెదిరించి ప్రలోభ పెట్టి అంబులెన్స్ వాళ్ళు చంపేశారని చెప్పి అంటారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. మొన్ననే నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలెంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను, చేశాను, డెవలప్మెంట్ చేశాను. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి చిరునామా హైదరాబాద్. తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ రోజు ఒక రాష్ట్రం, ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత
మనకు ఉంది. ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం. పెట్టుబడులు పెడతామంటే 9వ పాయింట్, దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని. నేను మొన్న సింగపూర్కు పోయాను. ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు. వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళా పింఛన్లు. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకి పింఛన్లు రావాలి, అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు. అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం. నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన 10 సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు విష ప్రచారం. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి. ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనలతో కాకుండా క్షుద్ర రాజకీయాలు చేసే ఆలోచనలు వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. వైకుంఠపాడి వల్ల లాభం ఏంటో చూసాం 1924. మనం పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం. వైకుంఠపాడి ఆట మనకు కావాలన్నా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళలోని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, పేదరికం పోవాలి, మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మనము మన కుటుంబాలు ఆనందంగా ఉండాలి. కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనునిత్యం మీరు ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదవాళ్లకు నిరంతరం కష్టపడే ప్రభుత్వం. అందుకనే మీరు చూస్తే నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే, అభివృద్ధి చేస్తూనే కొత్తగా P4 తీసుకొచ్చాను. మార్గదర్శి, బంగారు కుటుంబం. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఆర్థికంగా పైనుండే 10%, కింద నుండే 20%కి న్యాయం చేయాలి. అది నిరంతరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఒక ప్రోగ్రాం చేశాం. ఈ ప్రోగ్రాంలో మీరు చూసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం ప్రకారం ఎవరైనా కానీ యాక్సిడెంట్లో చనిపోతే 1 కోటి రూపాయలు బీమా
ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా రిజిస్టర్ చేశాం. పర్మనెంట్ ఉద్యోగులైతే 1 కోటి, అవుట్ సోర్సింగ్లో వస్తే 20 లక్షలు. పర్మనెంట్గా డిజేబుల్డ్ అయితే వారికి కూడా చనిపోయినతో సమానంగా 1 కోటి రూపాయలు ఇస్తాం. అదే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో వస్తే 20 లక్షలు ఇస్తాం. పార్షియల్గా డిజబిలిటీ వస్తే అలాంటి వాళ్ళకి బేసిక్ కవర్ కింద 75% ఇస్తాం. ఇంకో పక్కన కాంప్లిమెంటరీ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద వాళ్ళ పిల్లలకి 8 లక్షల వరకు సహాయం చేస్తారు. ఎవరన్నా డిసీజ్ ఉంటే వాళ్ళకి 8 లక్షల వరకు సహాయం చేస్తారు. కాంప్లిమెంటరీ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద దగ్గర మీరు చూస్తే 62 సంవత్సరాలు కానీ రిటైర్ ఏజ్ ఇది ముందే దానికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. మిగిలినకు 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఎప్పుడైనా మీరు ఎయిర్ ప్రయాణం చేస్తే విమానాల్లో తిరిగితే అక్కడ ఏమైనా మీరు చనిపోతే డెబిట్ కార్డు ద్వారా వాడుకుంటే 1 కోటి రూపాయలు దానికి కూడా అదనంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు కానీ మీ కుటుంబంలో వాళ్ళకు కూడా 3 వరకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఇస్తారు. అలాంటి వాళ్లకు 15 లక్షల రూపాయలు ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులకు కూడా కవర్ చేసి దాంట్లో కూడా డబ్బులు ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది అనునిత్యం మీకు మంచి జరగాలని. ఏ విధంగా మంచి చేస్తే మీ అందరి జీవితాలు బాగుంటాయో దానికోసం ఆలోచిస్తున్నా. ఇంకా ఒకే మాట చెప్తున్నా, ఫైనల్గా నా జీవితంలో మేమందరం కూడా ఒకటే మీకు హామీ ఇస్తున్నాం. సంపద సృష్టిస్తానే ఉంటాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ లాస్ట్ మైల్లో ఉండే మీ ఇలాంటి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను చేసింది మీరు చూస్తే సూపర్ 6 చెప్పాను, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఆదాయం పెరగాలి. ఒక ఇండస్ట్రీ పెడితే 2-3 ఏళ్ళు అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఆగిపోయింది. ఇండస్ట్రీ రాలేదు, ఆదాయం తగ్గిపోయింది. అయినా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఆశాజనకంగా ఉంటాయి. ఒకప్పుడు మీరు చూశారు రోడ్లన్నీ ఎక్కడ చూసినా గుంతలు పడిపోయినాయి. ఈరోజు రోడ్లు బాగు చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగు చేశామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగుపడ్డాయని. ఒకటి కాదు, అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేశాం, ఇంకా మెరుగు చేస్తాం, రోజు రోజుకి ఇంప్రూవ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూస్తే దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కేటగిరీస్లో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. రాబోయే 2వ తారీఖున అక్టోబర్ 2 మనకు గాంధీ జయంతి. ఆ రోజున మనం పెద్ద ఎత్తున అవార్డ్స్ ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో మన వాళ్ళు తయారు చేసిన దాని ప్రకారం అనేక అవార్డ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కేటగిరీస్ కూడా మీరు చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, అదే మరి స్వచ్ఛతా స్లమ్ లెవెల్ ఫెడరేషన్, అదే మరి స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్, అదే మరి స్వచ్ఛ స్కూళ్ళు, స్వచ్ఛ అంగన్వాడీలు, బస్ స్టేషన్లు, రైతు బజార్లు, హాస్టల్స్, అదే మరి స్వచ్ఛ ఇండస్ట్రీస్, స్వచ్ఛ ఇండస్ట్రీలో ఎంఎస్ఎంఈలు, స్వచ్ఛ ఎన్జిఓలు, శానిటేషన్ వర్కర్స్లో స్వచ్ఛతా వారియర్స్, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్,
ఈ విధంగా 15 రకాలుగా అవార్డ్స్ ఇస్తున్నాం. ఎవరైతే సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేయాలని ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. బెస్ట్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కూడా చేస్తూ ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, చైతన్యం తేవాలి. మీలో కూడా ఎక్కడికక్కడ ఒక ఆలోచన విధానాన్ని మార్చాలి. మళ్ళీ మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయడమే కాకుండా 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తయారు చేయాలని, దేశంలోనే నెంబర్ 1 ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది నా ఆలోచన. ఇది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి బంగారు కుటుంబాలని అదే మార్గదర్శులను అభినందిస్తున్నాం. మనందరి బాధ్యత పేదవాడికి సహాయం చేయడం నా ఒక్కడి బాధ్యతే కాదు. నేను చేయవలసిన బాధ్యత నేను చేస్తాను. చాలామంది మీరు కూడా పైకి వచ్చారు, ప్రభుత్వ విధానాలతో పైకి వచ్చారు, ప్రభుత్వ వసతులతో పైకి వచ్చారు. ఈరోజు మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీరు మనం కలిసి పనిచేద్దాం, ఈ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన చంద్రరాజప్ప గారు కొన్ని పనులు చెప్పారు. మీరు చూస్తే పెద్దాపురం 36 కోట్లు, సామర్లకోట 39 కోట్లు, రెండూ కలిపి 75 కోట్ల రూపాయలతో దగ్గర వాటర్ కావాలని చెప్పి అడిగారు. ఇంటింటికి కొళాయి కింద ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, అమృత్లో శాంక్షన్ చేయించి 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందరికీ నీళ్లు వస్తాయి. ఇంకా చిన్న విషయాలు, ఒక హాస్పిటల్ చెప్పారు, ఒక డిగ్రీ కాలేజ్ చెప్పారు, ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పారు. చిన్నరాజప్ప ఏది అడిగినా కాదనకుండా ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అవసరమైతే ఆయన అడిగిన దానికంటే ఎక్కువే చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, పెద్దాపురానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏకి కంచు కోట. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే చంద్రరాజప్ప గారు ఉన్నారు, అదే మరి ఎంపీగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరికి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ, మీలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో మళ్ళీ వేరే పార్టీ ఈ పక్క చూడకుండా మీరందరూ కూడా ఒకటే దారి, అది ఎన్డీఏ అనే మాట గట్టిగా మీ మనసుల్లో ఉండాలి, ఆచరణలో కూడా ఉండాలి. మీరు ఆనందంగా ఉండేట్టుగా చేసే బాధ్యత మాది. మీరు కూడా ఎప్పటికప్పుడు ఏ ఎన్నికొచ్చినా ఆశీర్వదించే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఇప్పుడు బంగారు కుటుంబాలు పిలిపించి ఒక 2 నిమిషాలు ఇంట్రడ్యూస్ చేసి మీతో కూడా మాట్లాడి వైండప్ చేద్దాం.